ముందుగా తేజావతి వెంకట్ గారు ఈగల్ అనే పేరుతోటి మొత్తం మీద దీన్ని ఒక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపురేఖలు మాపడానికే ముందుకెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక గట్టి వార్నింగ్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవారి వరకు చూస్తున్నాం, మొత్తం మీద కల్చర్ మాత్రం చాలా మారింది. ఈ కల్చర్ను ఇంత త్వరగా అనుకున్నట్టు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దామని అనుకుంటారా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం సార్. సార్, దీన్ని ఈ అంశాన్ని పార్టీలకు అతీతంగా చూడాలి. ఈగల్ అనగానే అది నిజంగా చెప్పాలంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ సార్. అంటే డేగ కన్ను, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంజాయి ఉన్నా ఎక్కడ డ్రగ్ ఉన్నా డేగ కన్ను ఎట్లా అంటే ఒక గ్రద్ద పై నుంచి ఎట్లా చూస్తుంది, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందని చెప్పడానికి ఈ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన హైడ్రా ఎట్లనో ఈగల్ కూడా అట్లే సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే హైడ్రా ఒకటి, ఈగల్ ఒకటి, ఫుడ్ కమిషన్ ఒకటి. ఏదైతే ఫుడ్ మనకు పొల్యూట్ ఫుడ్ను కనిపెట్టే విభాగంలో భాగంగా ఇవి కనుక పర్ఫెక్ట్ వేలో కనుక పనిచేస్తే మాత్రం ఈ కాస్మెటిక్ సిటీని చాలా అంటే ఒక హైజీనిక్ సిటీగా మార్చడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. అందులో భాగంగా మీరు చూడండి సార్, 140 కోట్ల జనాభా ఉన్నాయి ఈ మొత్తం భారతదేశంలో. 140 కోట్ల జనాభా ఉన్నాయి భారతదేశంలో. 68% మంది యువత ఉంది సార్. ఈ 68% మంది యువతకు ప్రధానంగా వీళ్ళు దేశానికి ఒక వనరు. ఆ వనరుని ప్రాపర్ వేలో ఉపయోగించుకోవాలంటే వాళ్ళను మత్తుకు దూరం చేయాల్సిన బాధ్యత ఉంటుంది సార్. అది ప్రధానంగా ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. మీరు చూడండి సార్, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, ఎంత దరిద్రపు పరిస్థితులు అంటే సార్, ప్రైమరీ స్కూల్స్ నుంచి మొదలు పెడతా, అంటే ప్రైమరీ, సెకండరీ ఆ స్కూల్స్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీబీఎస్ కాలేజీల వరకు ప్రతి చోట ఈ డ్రగ్ అనేది మహమ్మారిగా మారిపోయింది సార్. యువత బానిసత్వం వైపు వెళ్ళి వాళ్ళకి ఏదైతే శక్తి ఉందో, శక్తి సామర్థ్యాలు, రీసెర్చ్ వైపు శక్తి సామర్థ్యాలను చూపించడం కానీ, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఎడ్యుకేషన్ వైపు శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కానీ, ఈ సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన ఈ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ డైవర్ట్ చేసి వాళ్ళను శక్తిహీనులుగా మార్చడంలో ఈ డ్రగ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ ఏర్పడిన తర్వాత కూడా పర్టికులర్గా వైజాగ్ సంబంధించిన వైజాగ్ కానీ, లేకపోతే రంపచోడవరం కానీ అలాంటి అటవీ ప్రాంతాల నుంచి ఎటువంటి అదుపు లేకుండా డ్రగ్స్ అనేవి అరకు లాంటి ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. కాబట్టి దాని మీద ప్రాపర్ వేలో యాక్షన్ తీసుకోవాలి. దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రద్ద యొక్క ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో అంత కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలని చెప్పి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పటికి మీరు చూడండి, పంజాబ్లో చూడండి, ఉడతా పంజాబ్ సుంబా మీరు చూస్తుంటారు సార్. సో పంజాబ్లో డ్రగ్స్ మహమ్మారి ఎట్లా ఉన్నదో మిగతా కాస్మెటిక్ సిటీ అయిన ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇలాంటి సిటీలో మహమ్మారిగా వ్యాప్తి చెందిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ఒక చైతన్యవంతమైన రాష్ట్రం సార్. చాలా మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతకడం కోసం వస్తారు, హైదరాబాద్ని అభివృద్ధి చేయడం కోసం వస్తారు. వాళ్ళు కనుక వాళ్ళ శక్తిని ఇప్పుడు ఐటీ హబ్బు, దాంతోపాటు మన ఐటీ హబ్బు, ఫామ్ హబ్గా ఉన్న ఈ తెలంగాణ హైదరాబాదు అది కనుక డ్రగ్ హబ్బో లేకపోతే గంజాయి హబ్బుగా మారితే మనకు విలువ ఉంటుంది సార్. ఆ విలువను మనం ఉంచుకోవడం కోసం ఏదైతే ఈ కాస్మెటిక్ సిటీని, హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుదామన్న కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఒక మహా యుద్ధం సార్. ఈ యుద్ధంలో పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ప్రజా సంఘాలు కానీ, లేకపోతే పెద్ద మేధావులు కానీ, ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ అందరూ ఒక తాటివే కనుక కలిసి వస్తే మాత్రం 100% ఈ హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చుకోవచ్చు సార్. దీంట్లో ప్రధానంగా ఎక్కువ ప్రచారానికి ఆస్కారమైన సినీ ఇండస్ట్రీ వాళ్ళను, అదేవిధంగా ఎవరైతే కొంచెం రాజకీయంగా ప్రచారం కలిగిన వాళ్ళని కనుక మనం దీన్ని బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని నిరూపించుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్ రూపంలోనో, వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళ రూపంలో అది కొంచెం రూట్ లెవెల్గా స్ప్రెడ్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైన ఆలోచన కూడా అదే సార్. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఎస్యూ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎవరైతే పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరూ ఈ డ్రగ్ ఫ్రీ తెలంగాణను ఏర్పాటు చేయడంలో భాగంగా అందరూ కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. ఇది మేము మెదడుతో చేస్తున్న పని కాదు సార్. ఇది మనస్సుతో చేసే పని. ఎందుకంటే మా తరం వాళ్ళు రేపు మాకు పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళు కూడా రేపు ఈ ప్రాంతంలో ప్రశాంతంగా బతకాలన్నా, వాళ్ళు ఎటువంటి డ్రగ్ ఎడిక్షన్కి దూరంగా ఉండాలన్నా కూడా ఇప్పటి నుంచి దాన్ని కన్స్ట్రక్టివ్లో ముందుకెళ్ళగలిగితే 100% వర్కౌట్ అవుతుంది సార్. ఈ సమాజాన్ని కూడా కేవలం ఎడ్యుకేషన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనో లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషనో లేకుండా అలాంటిదే కాకుండా ఒక ఎథికల్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్ని ఆ రూపంగా తీర్చిదిద్దడంలో కూడా
ఈ పాఠశాలలు కానీ కళాశాల పాత్ర కూడా ఉంటుంది. వాళ్ళకు దిశానిర్దేశం చేయడం విషయంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి, వీటన్నిటితో అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక గొప్ప ప్రయత్నంగా చేస్తున్నారు. ఈ ఈగల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ అనేది కనపడకుండా దాదాపు 1,50,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలనైనా సరే అది కనుక వస్తే మాత్రం రేపు రైతు భరోసా రూపేణ రావాల్సిన పైసలు కూడా ఎల్లకాలం దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఏ ఇన్సెంటివ్స్ అయినా గవర్నమెంట్ నుంచి రాకుండా చేస్తారు సార్. ఇది ఒక యాక్షన్గా గవర్నమెంట్ తీసుకున్నది సార్. రైట్. డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతాం. చిన్న బ్రేక్.